హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టులో పర్యటించారు. చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణలో ఆయన పర్యటన అంటేనే కొంతమంది వెన్నులో వణుకు పుట్టింది. కొంతమంది నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తులైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో ఆ మంత్రులతోనే నిన్న పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి నిజంగా చెప్పాలంటే ఆ క్రౌడ్కి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో నిన్న ఒన్నులో వెనుకు పుట్టేలా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అన్న, తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన చిత్రీకరించాలి అన్న, ఆయన్ని తెలంగాణ వ్యక్తి కాదు అన్న అనుకునేలా చెయ్యాలి అన్న భయపడేలా నిన్న ఆయన పర్యటన జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రౌడు ప్రజల ప్రేమ చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆడా ఉంటాడు, ఈడా ఉంటాడు. తెలుగు భాష లెక్క ఆయన రెండిట్లకి కూడా తెలంగాణ ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి ప్రేమ ఎలాంటిదో ఆయన స్పీచ్తోనే ఇచ్చారు. ఇకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి నిన్న గెలిచినటువంటి సర్పంచుల వీళ్లతో అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి భేటీ ఏర్పరచుకున్నారు. నేను పూర్తిగా ఒక 2-3 నిమిషాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే దీంట్లో కొన్ని ప్లస్లు కనిపించే, కొన్ని మైనస్లు కూడా కనిపించాయి. తెలంగాణలో జనసేనకి బీభత్సమైనటువంటి క్రేజ్ ఉంది. అది నిన్న చాలా స్పష్టంగా బయటపడింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత పిచ్చ అభిమానం ఉందో, తెలంగాణ భావజాలం ఎంత ఇక్కడ ఉండేటువంటి మనుషుల్లో ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు అన్న అదే భావజాలాన్ని తీసుకుని ఆ ప్రేమను చూపించేటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్న అంతకు మించి ప్రేమ ఉందని నిన్న అర్థమైంది. కాకపోతే దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు సరిగ్గా యూజ్ చేసుకోవటం లేదేమో అనేది కూడా నిన్న అర్థమైంది. కొంతమందికి ఇది ఇబ్బంది పెట్టచ్చు. తెలంగాణకి సంబంధించినటువంటి జన సైనికులకి, ముఖ్యంగా నాయకులకి నేను మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు, ఇలా బయటికి ఎందుకు చెప్పడం అని కూడా అనుకోవచ్చు. అందరూ నాకు సన్నిహితులే, కాకపోతే చెప్పాలి, చెప్పకపోతే తెలియదు. నిన్న గెలిచినటువంటి సర్పంచులు వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటనకి వచ్చినప్పుడు వాళ్ళకి సరిగ్గా వాళ్ళని ఉపయోగించుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే గెలిచినటువంటి వాళ్ళలో కొంతమందిని మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే క్రౌడ్ కూడా ఎక్కువ రావడం వల్ల. కాకపోతే అందరినీ గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని జస్ట్ ఎవరు మీరు పోటీ చేయండి అని కూడా చెప్పలా. చేసినటువంటి అంటే దాఖలాలు కూడా లేవు. ఎవరు కూడా తెలంగాణకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరు కూడా గ్రామాల్లోకి వెళ్ళి కొంతవరకు మాత్రమే, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొంత ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు పోటీ చేయండి ఎలక్షన్స్లో అని చెప్పినటువంటి సందర్భం కూడా లేనే లేదు. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని దాదాపు ఒక 100-120 మంది గెలిచారు అంటే వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఆలోచించండి ఎంత క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వాళ్ళని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. అంటే ఏంటి నేను ఉపయోగించుకోలేదు అంటే, ఎవరు మీరు పోటీ చేయండి అని చెప్పకుండానే ఇంతమంది గెలిచి ఇంత ప్రభావం చూపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి, నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఇంకా అనేక జిల్లాలు, నల్గొండ, మహబూబ్ నగర్, ఇక్కడ ఖమ్మం జిల్లా, ఎన్నెన్నో నియోజకవర్గం, వరంగల్ జిల్లా, ఇలాంటి ఎన్నెన్నో నియోజకవర్గాల్లో జనసేన సత్తా చూపించారు. గ్రౌండ్ లెవెల్లో ఇంత బలాన్ని పెంచారు. ఇంత సత్తా తెలంగాణలో జనసేనకు ఉంది అనేటువంటి నినాదాన్ని పరిచయం చేశారని చెప్పాలి. అదే గనక వీళ్ళు మీరు పోటీ చేయండి, మేము సపోర్ట్ ఇస్తాం, పవన్ కళ్యాణ్ గారు కొంచెం టైం ఇచ్చి వాళ్ళని ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్రచారం చేయించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండదో ఆలోచించండి. ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి నాయకత్వ లోపం గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయనే స్పందించారు. సరిగ్గా గతంలో లాగా మీరు అంత అగ్రెసివ్గా ఎందుకు లేరు, ఎందుకు తగ్గింది అని ఆయన చురకలు కూడా అంటించారు. ఈవెన్ అది నిజమే. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయండి, ఆ పని చేయండి, పార్టీని బలోపేతం చేయండి, బూత్ లెవెల్ కమిటీ వేయండి, ఆ బూత్ లెవెల్ కమిటీ కూడా నా దగ్గరికి తీసుకురావండి అని చెప్పి అక్కడ చెప్పరు. మనమే చెయ్యాలి. అలా చేస్తేనే నాయకత్వాన్ని, అంటే ముందు మనకిష్టం ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు నీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో ఆయనకు తెలియదు. చేయమంటే నువ్వెక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, నీకు ఆర్థికంగా ఉందో లేదో ఆయనకు తెలియదు. నువ్వు చెయ్యి అంటే మళ్ళీ నువ్వు ఎక్కడన్నా ఆర్థికంగా ఇబ్బంది పడతావేమో, లేదంటే కొన్ని నీకు పెట్టి చేపిద్దామంటే ఆయన దగ్గర అంత పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకే సరిపోతుంది. ఆయన క్యాడర్ని, ఆయన పార్టీని చూసుకోవడానికే డబ్బులు సరిపోవట్లేదు. అలాంటిది మళ్ళీ ఇక్కడ ఎవరినన్నా మీరు ఇలా యాక్టివ్గా ఉండండి, అగ్రెసివ్గా మీ నియోజకవర్గాలు పనిచేయండి అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. పైగా ఉంటే డబ్బులు ఉన్నాయో లేవో తెలియదు. ఇవన్నీ ఆలోచించుకుని ఆయన చెప్పరు.
మనమే చేసుకోవాలి. మీకు నిజంగా తెలంగాణలో ఎలక్షన్స్లో పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే మనమే ముందుకెళ్ళాలి. మనమే బూత్ లెవెల్ కమిటీలకి సంబంధించి ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఒక 100 మందిని 1000 మందిని చేసి 1000 మందిని 2000 మందిని చేసి పవన్ కళ్యాణ్ గారు నా నియోజకవర్గానికి 10 నిమిషాలు కేటాయించండి సార్ అని చెబితే ఆయన ఎవరా చెప్పండి. సార్ నా నియోజకవర్గంలో నా కోసం ఇంతమంది కష్టపడ్డారు సార్ అని చెప్పి నువ్వు తీసుకెళ్ళి పరిచయం చేస్తే చూపించరా? ఇది నియోజకవర్గంలో కొంతమంది చేస్తున్నారు. కాకపోతే అంత పూర్తి స్థాయిలో ఎవరు కూడా గెలవాలి, నేను పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి ఇంపాక్ట్ చూపించట్లేదు అనేది వాస్తవం. ఎవరు తిట్టుకున్న పర్ల అంత గ్రౌండ్ లెవెల్లో నిజాయితీగా బలంగా పనిచేసే వాళ్ళు ఉన్నా అంత మనం ఎమ్మెల్యేగా గెలిచేటువంటి సత్తా మనకుంది. మనం దానికి తగ్గట్టుగా మనం నిర్మించుకోవాలి, కేడర్ని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఇంపాక్ట్ చూపించడంలో వెనుకపడ్డారనేటువంటి మాట వాస్తవమే. దీనికి కారణం ఏంటంటే పైన ఉన్నటువంటి నాయకత్వం, అంటే తెలంగాణ మెయిన్ అంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం కొంత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు ముందు ఇది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చేద్దాం, అప్పటిదాకా మీరు ఏం చేయొద్దు అని ఆపుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీని ఆయన భావజాలాన్ని, ఆయన సిద్ధాంతాలని, జనసేన పార్టీని బలోపేతం చేస్తామంటే ఎక్కడ వద్దు అని ఎప్పుడు చెప్పినటువంటి దాఖలాలు లేవు. కానీ వీళ్ళు ఆయన ఇచ్చేటువంటి ఆదేశాల కోసం వెయిట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీకు చాలా ఇంతకుముందు వేరే వీడియోలో కూడా మాట్లాడారు. బత్తుల బలరామకృష్ణ గారు కావచ్చు, లేదంటే మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు కావచ్చు, లోకం మాధవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సీటు వస్తుందా రాదా, పొత్తులో వాళ్ళకి వెళ్తుందా వీళ్ళకి వెళ్తుందా, బత్తుల బలరామకృష్ణ గారి గురించి నేను చెప్తాను. ఆయన పార్టీలోకి ఎలక్షన్స్కి ఒక 1 year 8 months 6 months ముందే వచ్చారు. వచ్చిన తర్వాత ఎంత అగ్రెసివ్గా ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, సమస్యల మీద పోరాడి, పాదయాత్రలు చేసి జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో మువ్వెత్తిని ఎగసిపడేలా చేశారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ జనసేన మాత్రమే ఉంది, ఇంకొక పార్టీ లేదు అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అక్కడ టీడీపీ ఉందా, బీజేపీ ఉంటుందా, వాళ్ళకి ఇస్తారా, వాళ్ళ బలమైన నాయకుడా, గతంలో ఎవరు పోటీ చేశారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అక్కడ ఆయన ఒక్కడే కనిపించేలా చేసుకున్నాడు. ఆయనకి సీట్ వస్తుందా రాదా, ఆయనకి ఇస్తారా ఇవ్వరా, కూటమిలో వేరే వాళ్ళు ఉన్నారు కదా, బలమైన నాయకుడు ఉన్నారు కదా, ఇవన్నీ అక్కడ లెక్కేసుకోవాలి. ఆయన ఇస్తే నాకే ఇవ్వాలి, ఇస్తే జనసేనకే ఇవ్వాలి, ఫస్ట్ ఇక్కడ జనసేన మాత్రమే ఉందనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అక్కడ ఇస్తే జనసేనకి ఇస్తేనే గెలుస్తుంది అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ నాకు మాత్రమే ఇస్తే గెలుస్తుంది అనేటువంటి ఇంపాక్ట్ని తీసుకెళ్లారు. మొట్టమొదటిసారి ఈ సీట్ల అనౌన్స్మెంట్ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ గారు రాజనగరాన్ని అనౌన్స్ చేశారంటే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాగే చాలామంది నాయకులు ఉన్నారు, అలాగా మనం తీసుకెళ్ళాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్తేనే బూత్ లెవెల్ కమిటీ వేయాలి, ఇది చెప్తేనే ఇది చెయ్యాలి అనేటువంటి దాన్ని మన ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారు పార్టీని అంటే బాగా ముందుకు తీసుకువెళ్తాను, నిర్మాణం చేస్తాను అంటే ఏ నాయకుడు కూడా వద్దనడు. ఆయన వద్దన్న దాఖలాలు కూడా లేవు. ఇక్కడ ఆ నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఆ నాయకుడు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మిగతా నాయకులు దాన్ని తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో అది అయితే లోపించినటువంటి మాట వాస్తవమే. అంత అగ్రెసివ్గా నియోజకవర్గ నాయకుల్ని వెళ్ళనివ్వట్లేదు, ముఖ్యంగా వీళ్ళు కూడా వెళ్ళట్లేదు. మీరందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని, సార్ మేము మా నియోజకవర్గంలో మాకు ఈ టైం ఉంది ఇవ్వండి అంటే ఆయన ఎందుకు ఇవ్వరు? ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు? ఆయన పార్టీ బలోపేతం చేస్తానంటే ఎందుకు ఆయన వద్దంటాడు? సిద్ధాంతపరంగా నిన్న చెప్పినటువంటి విషయాల్లో చాలా క్లియర్గా అని చెప్పారు. మనం ఎవరితో అయినా సరే సిద్ధాంతపరంగా కొట్లాడదాం, వ్యక్తుల పరంగా వద్దు. మనకి ఒక సమస్య పట్ల యుద్ధం చేద్దాం, అవసరమైతే ఒక యుద్ధాన్నే ప్రకటిద్దాం అని చెప్పారు తప్ప వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించొద్దు. మన జోలికి రానంత వరకు మనం వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. సమస్య గురించి కొట్లాడదాం, సమస్యల గురించి కొట్లాడదాం, ఒక యుద్ధాన్నే మనం ప్రకటిద్దాం అని చెప్పారు. అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి మాత్రం, వ్యక్తిగత ఆరోపణలు మాత్రం చేయొద్దని చాలా క్లారిటీగా చెప్పారు. ఇవి అవి మనం తీసుకోవాలి. తెలంగాణలో చాలామంది ఫోటోలు పవన్ కళ్యాణ్ గారితో దిగిపించలేదు అనేటువంటి భావన, ప్రతిసారి ఫోటోల గురించే వస్తారా అనేటువంటి భావన రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా కనిపించింది. ఇక్కడ ఫోటో అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది సర్పంచులు కావచ్చు, లేదంటే రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళుతున్నారో, వెళితే అదిగో ఆ నాయకుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా ఉంటున్నాడు. ఆయనకి గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కింద క్యాడర్ అందరూ కూడా గౌరవిస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు.
అదిగో పవన్ కళ్యాణ్ గారికి మా నాయకుడు అంటే ఇష్టం, మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, గ్రౌండ్ లెవెల్లో పని చేసుకోవడానికి అతనికే ఏమంటారు ఆ డిస్టెన్స్, ఆ గ్యాప్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య గురించి మాట్లాడేటువంటి పరిస్థితి, రాష్ట్ర స్థాయి నాయకత్వం దగ్గరికి అని చూపించేటువంటి పరిస్థితి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడికి గౌరవం ఎవరిస్తారు? సరే పోనీ అది పక్కన పెడదాం, కొంతమంది వెళ్తున్నారు అలా తిరుగుతున్నారు అనేటువంటి అవకాశం కూడా లేకుండా రాష్ట్ర స్థాయి నాయకులు చొరవ చూపించేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఆ నాయకులకి ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి కల్పించేటువంటి అంటే ఒక మహా అయితే వారంలో ఒకసారి తెలంగాణకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక 30 మంది ఉంటారు. వాళ్ళతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిమిషం కేటాయించినా సరే 30 నిమిషాలు సరిపోతుంది. నెల కాకపోతే సంవత్సరంలో ఒక 6 నెలలకు ఒకసారి అయినా సరే ఈ పని ఎప్పుడైనా చేయొచ్చుగా. ఎందుకని చేయలేకపోతున్నారు అనేది కూడా ఆలోచించుకోండి. ఫోటోనే కదా అంటే ఆ ఫోటో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, కింద ఉండేటువంటి గౌరవాన్ని పెంచుద్ది, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి నాయకుడి మీద ఉండేటువంటి నమ్మకాన్ని పెంచుద్ది. అలాగే ఒక నియోజకవర్గానికి సంబంధించి తనతో పాటు ఆ నాయకుడితో పాటు ఒక 2-3 తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూపించేటువంటి అవకాశాన్ని, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగేటువంటి అవకాశాన్ని కూడా కల్పించకపోతే కింద క్యాడర్కి ఏం చేస్తావయ్యా నువ్వు, నీకే దిక్కు లేదు ఇంకా మాకేం చేస్తావు అనేటువంటి భావజాలంతో కింద క్యాడర్ అంతా కూడా అతని నాయకుడిని, ఆ కింద అతనికి సపోర్టుగా ఉన్నటువంటి క్యాడర్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటిది. కొంచెం అయినా సరే దీని మీద కొంచెం స్టడీ చేసి తెలంగాణలో జనసేనని, ఈవెన్ ఆంధ్రాలో కూడా కొన్ని నియోజకవర్గాల ఇష్యూస్ ఉన్నాయి, అది క్లియర్ చేస్తే తెలంగాణలో జనసేన సత్తా చాలా బలంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.